హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా వీకోట మండలం కారుకుంట గ్రామానికి ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. ఈ కారుకుంట గ్రామంలో ఓ రైతు ఎండకి ఎక్కువగా టమాటో మొలకలు చనిపోతున్నాయని, ఈ సంవత్సరము ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది అని గ్రహించి వినూత్నంగా ఆలోచించి ఈ షేడ్ నెట్ అనేది వేయడం అయితే జరిగింది. ఈ షేడ్ నెట్ వేయడమే కాకుండా ఈ మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత వాటి వేడి ఈ చెట్లకి తగిలి మొత్తము కూడా చనిపోతున్నాయనేసి ఆలోచించి మొత్తము కూడా ఈ 7 ఎకరాల విస్తీర్ణానికి మొత్తము గడ్డి వేసి, మల్చింగ్ పేపర్ పైన గడ్డి వేసి మొత్తము కూడా ఈ వేడి అనేది ఆ చెట్టుకు తగలకుండా ఈ గడ్డి వేసి మొత్తము కూడా కాపాడడం అయితే జరుగుతుంది. మీరు చూసినట్లయితే మొత్తము కూడా ఈ గడ్డి మల్చింగ్ పేపర్ పైన వేయడం అయితే జరిగింది. మీరు చూసినట్లయితే కూడా మొత్తము ఈ షేడ్ నెట్ అనేది ఎండ ఎక్కువగా పడకుండా ఓవైపు పైన నుండి ఓవైపు షేడ్ నెట్, ఇంకోవైపు ఈ గడ్డి వేసి ఈ చెట్లకి ఎండ అనేది తగలకుండా, అధికంగా ఉష్ణోగ్రత తగలకుండా ఈ చెట్టు చావడానికి ఏమీ కాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరము కూడా ఎండాకాలంలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల క్రాప్ అనేది రాకుండా పోతుందని ఈసారి వినూత్నంగా ఆలోచించి రైతు ఈ షేడ్ నెట్ వేసి ఆ మల్చింగ్ పేపర్ మీద అంతా కూడా ఈ గడ్డి వేసి ఈ పంటను ఎక్కువగా కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీరు చూసినట్లయితే కూడా ఈ చిత్తూరు జిల్లా మరియు మదనపల్లి, రాయల చెరువు, కోలారు, శ్రీనివాసపురము, బాగేపల్లి ఈ ప్రాంతాల్లో ఈ టమాటో సీజన్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతవాసులు అందరూ కూడా లక్షల్లో ఈ టమాటోకి ఖర్చు పెడతారు అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీరు చూసినట్లయితే ఈ షేడ్ నెట్ కానీ ఈ టమాటో నార్లకి ఎక్కువగా తగలకుండా ఈ వరి కసువు అనేది వేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ వరి కొసువు ఎందుకు అంటే ముఖ్యంగా ఈ పైనుండి వేడి ఈ చెట్లకు తగలకుండా ఉండడానికి ఈ వరి కొసువుని వాడతారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంకో రైతు వచ్చేసి మీరు చూసినట్లయితే వేడి చుట్టూ ఉండే వేడి తగలకుండా టీ కప్స్ అనేది కూడా పెట్టినాడు. దానివల్ల కూడా మనము ఎక్కువగా వేడి ఆ చెట్టుకు తగలకుండా అరకట్టవచ్చు కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఈ చెట్టు అనేది ఎక్కువగా వేడి తగలకుండా ఈ వరికోసు వేసినందుకు వేడి అనేది తగలకుండా పైన షేడ్ నెట్ వేయడం వలన ఈ చెట్టు గ్రోత్ అనేది బాగా వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు చూసినట్లయితే కూడా ఈ ఎండ అనేది చెట్టు మీద ఎక్కువగా పడకుండా ఉంటే గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఈ చెట్టు చూసినట్లయితే ఎక్కువగా ఎండ ఎక్కువగా పడి ఈ చెట్టు పైన అంతా కూడా ఈ ఆకలంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. అందుకనేసే ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ సంవత్సరము నూతనంగా ఆలోచించి ఈ షేడ్ నెట్ మరియు ఈ టమాటోకి ఈ వరి కొసువు వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మీరు చూడాలనుకుంటే ఇది వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో కారుకుంట గ్రామంలో రోడ్డు పక్కన ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా రైతులు దీనిపైన అవగాహన కావాలంటే వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైతులు ఒక్కో విధంగా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఒక రైతు వచ్చేసి ఇలా షేడ్ నెట్ వేసి వరికోసు వేసి ఈ మొక్కలను కాపాడడానికి ఓ రైతు ప్రయత్నించారు. ఇంకో రైతు వచ్చేసి పిఎన్ నాగరాజు గారు తనకున్న పొలంలో మొత్తము కూడా టమాటో నాటడం అయితే జరిగింది. పిఎన్ నాగరాజు గారు మొత్తము కూడా ఈ టీ కప్స్ అనేది ఉంచి ఈ చెట్టు చుట్టూన్న వేడిని కంట్రోల్ చేయడానికి ఈ ప్లాస్టిక్ కప్స్ అనేది మొక్కకు నడి మధ్యలో పెట్టేసిన తర్వాత ఈ వేడి అనేది ఆ చెట్టుకు తగలదు. ఎప్పుడైతే ఆ కవర్లో ఉండే వేడి మరియు ఆ ప్లాస్టిక్ పేపర్ అనేది ఈ చెట్టుకు తగులుతుందో అప్పుడు ఎక్కువగా చెట్లు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని ఆలోచించి ఓ పక్క నుండి మొత్తము కూడా టీ కప్స్ ఉంచడం అయితే జరుగుతుంది. మిగతా అన్ని విషయాలు పిఎన్ నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు వేసవిలో చిత్తూరు జిల్లా మరియు కోలార్ జిల్లాల్లో ఈ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు ఈ టమాటా అనేది విస్తారంగా సాగు చేయడం అనేది మనకంతా తెలిసిందే.
ఎప్పుడైతే ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయో అప్పుడు ఈ టమాటా సాగు చేసినామంటే ఇండియాలో ఎక్కడా కూడా ఎప్పుడైతే మనం మార్చి ఏప్రిల్లో నాటుతామో ఏప్రిల్ అయినాక మే జూన్లో ఇది దిగుమతి వస్తుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఇండియాలో ఎక్కడా కూడా టమాటా అనేది పండే పరిస్థితి మనకు ఇండియాలో ఎక్కడ కూడా కనబడదు. అప్పుడు మన కోలారు మరియు మదనపల్లి మార్కెట్ల నుంచినే మన ఇండియాకంతా కూడా ఈ టమాటా అనేది ఎక్స్పోర్ట్ కావడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మనకు ఈ మార్చి నుంచి ఏప్రిల్ వరకు నాటిన టమాటాకు మంచి ధరలు అమ్మిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు ఈ మార్చి 15 నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ టమాటా నాటడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఇక ఎప్పుడైతే ఈ వేసవి కాలంలో టమాటా నాటుతామో ఈ నర్సరీ నుంచి 25 రోజుల మొక్క తీసుకొని వచ్చి మనం టమాటా అనేది నాటడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ప్లాట్లో చూస్తున్నాము. ఇక్కడ టమాటా నాటడానికి వాళ్ళంతా కూడా మల్చింగ్ పేపర్ వేసి దాన్ని టమాటా నాటడం జరిగింది. ఈ ఫ్లాట్లో టమాటా నిన్న నాటడం జరిగింది. నాటిన వెంటనే ఈ రకంగా ఈ టీ కప్స్ని మీరు చూడొచ్చును. మనం టీ తాగే కప్పు ఇది. ఈ కప్పుని ఈ హోల్ పెట్టి కిందనే ఏం ఓపెన్ లేకుండా ఈ రకంగా మనము టీ కప్పులు తీసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు ఏదైతే చెట్టు ఉందో ఈ చెట్టుకి ఈ రకంగా మనము క్లోజ్ చేసి సెంటర్కి ఈ టీ కప్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఈ మంచింగ్ పేపర్ ఉందో ఈ అధిక టెంపరేచరు ఈ చెట్టు కొట్టి ఈ మొదటి కొట్టి ఇక్కడ పాడైపోయే పరిస్థితి మనకు మామూలుగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ టీ కప్ పెట్టి మనము ఇట్లా ప్రెస్ చేస్తామో ఈ టెంపరేచర్ అనేది ఈ మొదట్లకు అనేది తగలదు. కాబట్టి ఏదైతే నార మనము ఇప్పుడు ఫిక్స్ చేసినామో ఇది చనిపోయడానికి చాలా 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 తక్కువ ఆస్కారం ఉంది. అదే మనం ఈ టీ కప్ వేయలేదంటే ఈ పేపర్ మన మంచింగ్ పేపర్ మీద ఉండే టెంపరేచరు ప్లస్ ఈ డ్రిప్ పైప్ ఏదైతే పక్కన పోయిందో ఈ డ్రిప్ పైప్ వేడైపోయి మరియు ఈ పేపర్ వేడయ్యి ఈ చెట్టుకి వేడి తగిలి ఈ చెట్లు దాదాపు మనం 30 నుంచి 40% వరకు అది డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులంతా ఈ ఒక చిన్న చిట్కా ఈ రకంగా టీ కప్ తీసుకొని ఇట్లాంటి చెట్లకు మనం వేసడం జరిగిందంటే ఖచ్చితంగా ఈ నారలో పోకలు అనేది రాకుండా ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతు సోదరులంతా ఈ చిన్న చిట్కా పాటించి మీకు ఈ నారలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం నుంచి మీరు గట్టెక్కచ్చని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఛానల్లో ప్రత్యేకంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కానీ మీరు చూసిన తర్వాత ఇంకొంతమంది రైతులకి ఇలాంటి చిట్కాలు చూపించాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో